అదినే ఓ అదినే అన్న లేడా ఇట్లా లేడు. ఇంకెన్ని రోజులు అయ్యనొక్కడే దూదడగాడు ఉంచుడు మన ఇంటికి తీసుకొచ్చుకుందామా లేదా? ఆయన ఏమన్నా చిన్నపిల్లగాడా మొల్లికాయనా? ఆయనకు రాబుద్ది అయితే రాడా? ఇన్నేళ్ళాయే ఒక్కనాడన్న కోడలా అని పిలిచిండా, కొడుక అని పిలిచిండా? నువ్వేమో లగ్గం చేసుకోకుండా వేరే ఇంట్లో ఉండబడితివి. అంటే నేను అయ్యకి అన్నం పెట్టను నాయన ఏంది? ఏంది నాతో లొల్లి పెట్టుకోవడానికి వచ్చినావా ఏంది? ఏంటో వదినా గట్లా మాట్లాడతావు? సరేతి పోతున్నా. అన్న వచ్చినాక తమ్ముడు వచ్చిపోయిండు అని చెప్పు. మా చెప్తా, నా మాటలు వినే మీ అన్న చెడిపాయే. చెప్తా పో. పొద్దుగా నుంచి చూస్తే ఇప్పుడు వచ్చిపోయింది కరెంటు. ఎప్పుడు వాడుతుందో ఏందో. నీళ్ళు బాగానే ఉన్నాయి బాయిలా, కరెంటే. అయ్యో మలవైందా? ఏ నా ఇంట్లో ఉండమంటే ఉండడా, నీ ఇంట్లో ఉండమంటే ఉండడా. అయ్యకు ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే వింటాడు. ఎవరు నా చెప్పేది? ఆ కాలమే నిర్ణయిస్తారా తమ్మి. సరే గాని బుక్కడంత ఇంటికి వచ్చి సలవాడు చూపా. ఏం సలవాడాలి? ఓదినన్న మాటలకు కడుపు నిండిపోయింది. ఏ అద్దురా తమ్మి, దానిలో దానికుంటుందిరా. మెల్లగు మొదలే ఈసారి ఎండలు మండుతున్నాయి, గట్టి కొడుతున్నాయి, దంచి కొడుతున్నాయి. బుక్క తిరిగిపోదు పారా. తినవా? తినగా మరి మనసులో పెట్టుకోకు వదనన్న మాటలైతే. సరే పో పో పో. ఏంద్రా సదిగా గిడి దిక్కత్తాను. అరే ఏం చెప్పాలి ఎర్రన్నా, అప్పు ఇస్తే ఒక బాధ, ఇయ్యకుంటే ఒక బాధ. మళ్ళీ ఉన్నాడా 20,000 అప్పు తీసుకున్నాడు. ఇంటికి వెళ్తే ఏమో వదిన ఏం చెప్పింది, పొలం దగ్గరికి వెళ్ళిందని చెప్పింది. ఇక గాడికే వెళ్తున్నా. అరే తమ్మి, నాకు కూడా 20,000 ఇయ్య రాదురా. అవుతుందిగా. ఈ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఇస్తురా, నువ్వు ఇస్తావా అన్న? ఇక నా పని అయినట్టు. ఇక గంత కోపం ఉంటే ఎట్లారో, ముక్కు విన్నే ఉన్నది కోపమేమో తొండిగాడిది. ఏమై మళ్ళనా పైసలు ఇయ్యే, ఎన్ని రోజులు చెప్తావే? అరే ఉగాది పండుగ కూడా ఇస్తావో ఎగబెడతానా? పైసలు ఇవ్వాలి, మాటలు పడాలా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏమో పిల్లగా ఏమో దొంగ సూపులు చూసుకుంటే రాబడితివి. ఏం లేదు బావా, ఇలా ఉగాది పండుగ కదా బావా. ఇలా ఉగాదా? అవును బావా. నువ్వు చెప్పేదాకా తెలియపాయ్, నాకు యాదికే లేదు. ఇలా మా అన్నకు యాప కొమ్మలు మామిడి కొమ్మలు తీసుకొని పోతా. సరే
మా ఎర్రబావ ఏమంటాడు తిడతాడు, మా అక్క ఏమంటుందో, ఇలా పువ్వు తెంపక రాకపోతే ఎన్ని తిడుతుందో ఏమో. ఇక మా ఎర్రబావనైతే నన్ను వశమే కానీ అడిగా బాబు, మా అక్క ఎన్ని తిట్టి పడవుతుందో బాబు. ఈ అప్పు పోయిందో ఏమో, పండుగ నాడు కింద పడితే బాబు నడుము నోయేబట్టే, ఉంగరాపాయే, మోకాలు నోయేబట్టే ఇప్పుడే బాబా. భగవంతా ఎర్రబావా, అయ్యో నీ అవ్వని దండం పెడతానే ఇప్పటికి అందినా అవే. మాకెంత మెచ్చుకుంటుందో. ఇంత తాగుతా పచ్చడి, ఇంత తాగుతా పచ్చడి, మొత్తం కడుపు నిండుతుంది. ఇంట్లో అవుతుంది కడుపు, ఇట్లా ఆడతా. అవ్వ సంతోషం నాకు ఇలా. ఆగో ఏమైంది రేణక్క, ముసలాయన వస్తారు? లడ్డు ఎటు? ఎర్రబాబు ఇంటికి పోతున్నా అక్క. ఇలా ఉగాది పండుగ కదా, మామిడి ఆకు, చింతపండు ఇట్లా, వేపాకు ఇట్లా అన్ని తీసుకుపోతున్నా అక్క. ఎర్రబావుల ఇంటికి కాదు, ఉగాది పండుగ ఇవాళ మా ఇంటికన్నా వేసుకుందాం పా. నేను రానక్క, మా ఎర్రబాబు తిడతాడా అయితే, నేను ఎర్రబాబు దగ్గరికే పోతా. లేదు, మా ఇంటికన్నా ఇవాళ ఉగాది పండుగ, అన్నను కూడా నేనే తీసుకొని వస్తా. సరే నడు అక్క, మరి వస్తున్నా. ఎర్రన్నను దోలుకొని వస్తా. పచ్చడ బూరలు తయారు చేసుకుందాం. సరే నువ్వు పండుకో. ఎంతైనా మన కోపం మనన్నే చంపుతుంది. కన్న కేవి చెప్తే ఈ ముసలి పానం విన్నది. నా పెద్ద కొడుకు దగ్గరికి పోయి ఈ ముసలితనాన్ని ఎల్లగొడతా. ఎంతైనా నా పిల్లలే నాకైతారు. ఈ సావుదాలకు, ఈ రేషం బతుకులు ఎందుకు? నా బిడ్డ చెప్పినట్టే ఇంట స్వర్గంలో ఉన్న నా పిల్లలకి తృప్తి అవుతుంది. తమ్మి ఆగురా, పోకు, కొంచెం ఆగిపోరా, బూరెలు తినిపోదు. ఓ వదినే, ఉన్నావా? ఉన్నా, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నా. ఇవాళ ఉగాది పండుగ చేసుకుంటున్నాం, ఇంటికి రారి. చిన్నను కూడా తీసుకొని రారి. అన్న గట్లే తమ్ముడు గట్లే ఎప్పుడు మారుతారో ఏమో. ఇక వాళ్ళు మారరు. ఈ ఉగాది పండుగకు రమ్మని వచ్చినావు కదా, ఏం చేస్తావో ఏమో. ఓ కొజ్జవదినే, ఇప్పుడన్నా మారుతారో లేదో మా ఇంటికి వచ్చి చూస్తే కనబడుతుంది. నువ్వైతే రా. 30 ఏండ్లే, ఇక మారుతారు, నేను చూస్తా. ఓ మనిషి, మీ చెల్లెన్న తినబడ్డదా? నేను తాళం చేత పోదాం పాని, పండుగకు రమ్మన్నది కదా. ఏందే బాపు, ఏమో ఆలోచనలో పడ్డావు? ఏం లేదు బిడ్డ, అందరినీ కలిపి బిడ్డ. ఇంటి ముందట వద్దే, ఇంటెనక కూర్చుందాంపా. సరే బిడ్డ. ఇంకా వస్తలేకపోయి. అయ్యో వస్తుంది అక్క, 30 ఏళ్ళే నా కొడుకులను చూడాలి. శ్రీనవా వస్తారా? వస్తారు బాపు. మామ, మా ఎర్రబావ రాడిగా, రాడిగా. వస్తాడు, వస్తాడు పండుగ. అట్లా ఎందుకు చెప్తున్నావు? మా బాపుకు వస్తాడు. వస్తాడు మా ఎర్రబావ. తాళమై అయ్యో రేనా, నా కాలు గుంజుతుంది బిడ్డ. కుర్చీ మీద కూర్చుంటాను. సరే బాపు, కుర్చీ తెస్తావు. తీసుకురా. అబ్బో, కాలు దగ్గర పెట్టుకుంటే కూర్చుంది. మామ మెల్లగానే, మెల్ల కూర్చో మామ. ఆగో, వాళ్ళు వచ్చినట్టున్నారు. లడ్డు, ఆ పచ్చడి కుండ తీసుకొచ్చి పెట్టు. సరే అక్క. ఆ బూరెలు చూస్తుంది ఎత్తా అక్క. తీసుకురాపు. ఆగో, అన్న వదిన వచ్చిర్రు,
అందరికి కలిసి వచ్చింది. ఇక తమ్ముడు ఉన్నాడు చిన్నోడు, వీళ్ళు అక్క కూడా చేద్దాం ఈ ఉగాది పండుగ అయినాక. సరే బిడ్డ, అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది బిడ్డ నాకు. ఈ ఉగాది మన అందరికి కలిసి వచ్చింది బాపు. అంతే. అన్నకు పెళ్లి చేద్దామే బాపు, అన్నకు పెళ్లి చేద్దాం. మీ తాత మా అయ్య ఉగాది పండుగ మనకు కలిసి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి పల్లె చిత్రాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.